ఒక టైర్ ఫిక్స్ చేసినాక ఎట్లా పోతుందిరా? ఒకటి గిట పోతుంది గిట పోతుంది. అన్ని టైర్లు ఫిక్స్ చేసినాక నా మీదికెళ్ళి పోయినా కూడా అన్నది. టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టెస్ట్ అదే ఆ గడ్డ ఎక్కిస్తున్నాం. కొద్దిసేపు ఆఫ్ రోడింగ్ చేసి వచ్చిన తర్వాత కార్ స్టీరింగ్ పని చేస్తలేదు, ఉత్తానే తిరుగుతుంది. మానేంది టైర్ మొత్తం రాసుకపోతున్నట్టున్నది, అంత స్మెల్ వస్తుంది. కూర్చుంది కదా మొత్తం గడ్డ మీద కూర్చుంది. ఓహో, హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మీరు కనుక కార్ని ఇలాంటి కాలువల్లోకి గుంతల్లో కనుక తీసుకుపోయారు అనుకోండి, దాని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ విధంగా మనకు కాలువలో అది వచ్చేసి దిగబడడం జరుగుతుంది. అయినా గుంతలలో నడుపుతారన్న కార్, ఇప్పుడు నడుస్తారు, మన సెంటర్లు నడుస్తారు, అలా దిగబడుతుంది. సో ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే మా కార్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి దీన్ని డబల్ త్రిబుల్ అయితే చేయబోతున్నాం అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ని ఇంక్రీజ్ చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బయటకైతే వచ్చేసింది. మేము దీన్ని గ్రౌండ్ క్లియరెన్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఒక సెటప్ అయితే తయారు చేస్తున్నాం. ఆ సెటప్ ని యూజ్ చేసి దీని టైర్లు వచ్చేసి చాలా చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇట్లా కాకుండా మీరు రీసెంట్ గా ప్రభాస్ కల్కి సినిమాలో చూసిరు కావచ్చు, ట్రైలర్ లో ఒకటి బుజ్జి అని వెహికల్ తయారు చేసిరు కదా, అంత పెద్ద పెద్ద టైర్లను అయితే దీనికి యాడ్ చేయబోతున్నాము. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మొత్తం బూమ్ అంటది. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఇప్పుడైతే ఒక సెటప్ ని తయారు చేద్దాం, అది కార్ కి ఫిక్స్ చేద్దాం. లెట్స్ గో. ఈ వీడియో స్టార్టింగ్లోనే పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ టైర్ మనకు అవసరం ఉండే కార్కి ఎక్కియానికి, కానీ ఈ టైర్కి సంబంధించిన ఈ స్క్రూలు అయితే వస్తలేవు. ఇటు సైడ్ వస్తలేదు, అటు సైడ్ కూడా వస్తలేదు. సో ఈ స్క్రూలను ఇప్పుడు కడిగేసి వీల్ని అయితే తీసుకోవాలి. తర్వాత దీనికి సంబంధించిన ఫ్రేమ్ రెడీ చేపిద్దాం. ఈ టైర్ని మనం రిమూవ్ చేసి ఇక్కడ ఈ ప్లేట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక పైప్ వచ్చేసి మన ట్రాక్టర్ టైర్ ఇక్కడ అటాచ్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు అయితే ఈ టైర్ని ఇప్పేస్తున్నాం. గైస్ జస్ట్ దీనికి హోల్స్ కొట్టి మన కార్ టైర్కి సెట్ చేసి అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంకొక ఎదురు దెబ్బ అయితే తగిలింది. అదేంటిదంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి బొడిపు ఉంది కదా, ఇది ప్రాబ్లం చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ పెట్టబోయే ప్లేట్స్కి దీని మందం హోల్ చేయాలి, అప్పుడు మాత్రమే అది ఇలా సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అంతా రెడీ అయినాక ఒకటి చిన్న మిస్టేక్ అయితే అయింది. అది ఏంటి అంటే మేము తెచ్చిన పైపు దీంట్లో లోపలికి పోతుంది. ఇది హోల్ కంటే పెద్దగా ఉండాలి పైపు, కొత్త పైపు తీసుకురాని పోతుంది. కష్టపడ్డ తర్వాత అయితే గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మన కార్ గ్రౌండ్ క్లియరెన్స్ ని ఇంక్రీజ్ చేసి మేము ఈ సెటప్ అయితే తయారు చేసుకొచ్చాం. ఐరన్ రాడ్స్ ని, ఐరన్ ప్లేట్స్ ని యూజ్ చేసి. సో వీటిని కనుక మీరు చూసినట్లయితే క్లారిటీగా ఇక్కడ చూడొచ్చు. ఒక సైడ్ మనకు పెద్ద టైర్స్ పెట్టడానికి హోల్స్ చేయించినాం, మధ్యలో ఒక స్ట్రాంగ్ పైప్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ కనుక మీరు చూసినట్లయితే కార్ డెస్క్కి ఫిక్స్ చేయడం కోసం ఈ విధంగా 4 హోల్స్ అయితే వేయించామన్నమాట. ఇప్పుడు మన కార్ దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఇక్కడ సైడ్ షీట్ వచ్చేసి కార్ డెస్క్కి ఫిక్స్ కావడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ షీట్ వచ్చేసి మనం యూజ్ చేసే పెద్ద టైర్లకు అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది. కార్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ డబల్ త్రిబుల్ అయితే అవుతుంది అనమాట. అసలు టైర్లు ఏం ఫిక్స్ చేయబోతున్నాం అనుకుంటున్నారా? టైర్ పడకారా? సో టైర్స్ వచ్చేసి గైస్ ఇవే. మీరు చూసినట్లయితే ఇప్పటిదాకా కార్కి ఇంత చిన్న టైర్ ఉండే కదా, ఇప్పుడు దాని ప్లేస్లో ఇంత పెద్ద టైర్ అయితే ఫిక్స్ అవుతుంది అనమాట. ఈ టైర్ని కార్ ఫిక్స్ చేసిన
వేసినట్లయితే ఆల్మోస్ట్ అది మొత్తం హైట్కి అయితే లేస్తుంది. ఆ తర్వాత దీన్ని సేమ్ కాలువల నుంచి తీసుకుపోదాం, గ్రౌండ్ టెస్ట్ చేద్దాం, రోడ్ టెస్ట్ చేద్దాం, అన్ని టెస్ట్లు చేద్దాం. సో ఇప్పుడైతే కార్ టైర్స్ని రిమూవ్ చేసి వాటికి వీటిని అయితే ఫిక్స్ చేసుకుందాం. ఫస్ట్ టైర్ని అయితే గైస్ రిమూవ్ చేసేసినాము. ఇప్పుడు ఈ టైర్కు మనం డైరెక్ట్గా ఆ టైర్ని ఫిక్స్ చేసుకోలేము, ఎందుకంటే దీనికి 4 ఉన్నాయి నట్లు పెట్టేటివి అండ్ దానికి వచ్చేసి 6 ఉన్నాయి అన్నమాట. సో అందుకోసమే మధ్యలో ఈ డెస్క్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ షైదీరా కనబడతలేదు. మన అయ్యో కార్కి వచ్చేసి ఈ విధంగా ఈ పెద్ద టైర్ అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా బుష్ స్పేడ్ జరుగుతుంది, వెరైటీ కనబడుతుంది. దగ్గర గాయస్ ఒక ½ an hour కష్టపడ్డ తర్వాత మన బుజ్జికి అయితే ఒక టైర్ ఫిక్స్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎంత హైట్ ఉందో. అరే ఒక టైర్ ఫిక్స్ చేసినాక ఎట్లా పోతుందిరా? ఒకటి గిట్ట పోతుంది, ఇది ఒక సైడ్ కానీ అయింది కదా, అది ఇట్లా ఇరిగిపోతుంది అనిపిస్తుంది మధ్యలో. ఏం కాదు ఇంకో సైడ్ పిడి చేసినాకనే దీన్ని నడిపి చూద్దాం. 2 టైర్ ఫిక్స్ చేసినాక డ్రైవ్ వేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. మాకు ఏమనిపిస్తుంది అంటే దీని డెస్క్ మొత్తం ఇరిగిపోతాయేమో అనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూడొచ్చు. అరే ఎంటర్ పడతా ఈజీగా క్యాంపింగ్ వేయచ్చు డింపాడు దాని కింద. అన్ని టైర్లు ఫిట్ చేసినాక నా మీదికెళ్ళి పోయినా కూడా అన్నది. దగ్గర గైస్ ఒక 1.5 గంట కష్టపడ్డ తర్వాత మొత్తానికి మన 2 టైర్లు వచ్చేసి కార్కి అయితే ఫిక్స్ అయిపోయినాయి. అక్కడికి ఒక టైర్, ఇక్కడికి ఒక టైర్. ఒక గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూడొచ్చు ఎంత పెద్ద అయిందో. ఇడికే ఇంత హైట్ అయింది, అది భలే ఉంది కదా. కిరాక్ అయింది. ఏదేమైనా గైస్ ఇది వచ్చేసి కడక్ తయారైంది. స్ప్రింగులు హైట్ కావడం వల్ల ఇది ఇట్లా ఇట్లా ఎగురుతుంది. అండ్ 4 టైర్ దీనికి ఫిక్స్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్ బుజ్జే. ఇక ఏదేమైనా మన నార్మల్ కార్ ఎట్లా పోతుంది అట్లే పోతుంది, సేమ్ అట్లే ఇట్లా ఇట్లా వెనకకి హైట్ అయింది కదా, అందుకని కార్ ఇట్లా డౌన్లో ఉంది. బ్యాక్ టైర్స్ అయితే గైస్ ఫిక్స్ చేసినాము. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఫ్రంట్ టైర్లు కూడా ఫిక్స్ చేద్దాం. ఫ్రంట్ టైర్లు వచ్చేసి ట్రాక్టర్కి ఫిక్స్ చేసి ఉన్నాయి. సో వీటిని అయితే రిమూవ్ చేసేద్దాం. చలో. ట్రాక్టర్ ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో గైస్ అదైతే రిమూవ్ చేసినామో ఇప్పుడు దీని ఫ్రంట్ వీల్ మన ల్యాంబో ఫ్రంట్ వీల్కి అయితే ఫిక్స్ అవుతుంది అన్నమాట. ఇంత హైట్ పెరుగుతుంది దాన్ని ఫ్రంట్ సైడ్లో కూడా. 5 గంటలు కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన మాన్స్టర్ టైర్స్ కార్ వచ్చేసి ఇదే.
స్ప్రింగ్లు ఏవైతున్నాయో పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. వాళ్ళ ఎగిరినా కొద్ది కారు ఒకసారి ఎట్లా ఎగురుతున్నావు, జంపింగ్ కార్ అయిపోయింది. యాక్చువల్లీ కార్ లోపలికి ఎక్కిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో పెద్ద ఇన్నోవా లెజెండర్ ఉంటాయి కదా అవిటంతా హైట్ లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. భలే ఉంది అన్న. నిన్న మనం కార్ ఎక్కాలంటే ఇట్లా ఎక్కుతుంది, ఇలా ఇట్లా ఎక్కాలి డైరెక్ట్ అటాక్. చలో లెట్స్ స్టార్ట్ అవర్ మాన్స్టర్ కార్. నార్మల్ కార్ ఎట్లా పోతుందో సేమ్ టు సేమ్ అట్నే పోతుంది గాయ్స్, సేమ్ తేడా లేదు. గడ్డ ఎక్కిస్తున్నా. 1 2 నార్మల్ కార్ ఎట్లయితే పోతుందో సేమ్ టు సేమ్ గాయ్స్ అదే ఫీల్ ఉంది. పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. పర్ఫెక్ట్ గాయ్స్, నెక్స్ట్ లెవెల్ వర్క్ అవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత హైట్ లో ఉన్నామా. ఏంద్రా ఏం చేస్తుర్రా ఇప్పుడు నార్మల్ గా మన కారుకు చిన్న టైర్లు ఉంటాయి కదా, ఆ టైర్లు ఉన్నప్పుడు మనం ఒకటే దగ్గర మలపవచ్చు డైరెక్ట్ గా. కాకపోతే ఆవురా కాకపోతే పెద్ద టైర్లు పెట్టినాక మలపనికి ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటుంది. ఒక సర్కిల్ కొట్టాలన్నా ఎక్కువ డిస్టెన్స్ కావాలి దీనికి. బ్యాక్ సైడ్ లో గైస్ ఒక గడ్డ అవుతుంది. ఇప్పుడు దీంతో ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టెస్ట్ అదే, ఆ గడ్డ ఎక్కిస్తున్నాం. నార్మల్ గా మన చిన్న కార్లు ఉంటే ఇంత హైట్ ఎక్కగానే పోతుండే, కానీ ఈ టైర్లు ఉండే వరకు అలా ఎక్కింది. బాడీ అంతది కావచ్చు అని క్రేజీ గాయ్స్, నెక్స్ట్ లెవెల్ గడ్డ మొత్తం ఎక్కింది. Let's see how you do under pressure. Oh, yeah. I've been wanting this shit forever. I've been in the field with whatever they throw at me. Brush it off, pick myself up, moving on to the better. Okay. Hey. Yeah. Ain't no errors, baby. It's a new era. I wake up early, feeling rich like I'm Kesha. I get to the paper, boy. Extra, extra. Fuck with me, you know that I got it. Come with me, let's take a trip to the islands. We up on the jet, we'll do more than just fly on it. Stand on that hill, you gon' die on it. Boom, boom. Baby, I'm not one of them. You should try on it. Miss me with all that, I'm on it and next. Yeah. Fuck this up, I send you back to your ex. But good luck with that, this is big as it gets. Hey, let's see how you do under pressure. Let's see how you do under pressure. Give them a name to remember. Hey, let's see how you do under pressure. Let's see how you do under pressure. A moment can live on forever. Yeah. Oh shit, they
They don't let me shoot a whole clip. Firepower in this coalition. We just turned the field into a demolition. It was desolate, but I had premonition. I was training for war every exhibition, every extra mission, every enemy listening. Get off my dick, I got bad intentions. Make it right every wrong, and I'm back with a vengeance. I show you the ropes. Peace in my town, I can show you the coast. Up in the shots if they wanted to smoke. If you know, then you know. మన కార్ వచ్చేసి గైస్ అది ఇంజన్ ఆయిల్ హీట్ అయిందా అసలు ఏమైందో అర్థమైతలేదు. మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా స్మెల్ వస్తుంది. అంత పర్ఫెక్ట్ గా ఉంది కానీ కార్ స్టీరింగ్ మొత్తమే తిరుగుతలేదు. కొద్దిసేపు ఆఫ్ రోడింగ్ చేసి వచ్చిన తర్వాత కార్ స్టీరింగ్ పని చేస్తలేదు, ఉత్తానే తిరుగుతుంది. టైర్లకు స్టీరింగ్ నుంచి వెళ్ళి కనెక్షన్ వేయింది. మనం స్టీరింగ్ ఎడ్ సైడ్ దింపినా కానీ అది పని చేస్తలేదు. ఇక దాని బుద్ధినదికే పోతుంది అది ఎటువంటి అంటే. Let's see how you do under pressure. Let's see how you do under pressure. Give them a name to remember. కార్ వచ్చేసి గైస్ గడ్డపై నుంచి కింది దించుదాం అనుకున్నాము. బట్ ఇది వచ్చేసి ఇందులో ఇరుక్క పోయింది, మొత్తం బాడీ అంతా గడ్డ కానింది. సో వేరే మన లాంబో కార్ తీసుకొచ్చినాం. ఇప్పుడు దీంతోనైతే ఫుల్ బ్యాక్. Hey. Yeah, let's see how you do under pressure. Yeah, I've been wanting this shit forever. స్టీరింగ్ ఇరిగిపోయినా సరే, కారు వేలిపోయినా సరే, ఏదేమైనా మనం చేయాలనుకున్నది చేస్తున్నాం. ఏంటిది అంటే ఇప్పుడు ఈ గడ్డపై నుంచి కిందికి అయితే తీస్తున్నాము. లెట్స్ స్టార్ట్. Early feeling rich like I'm Kesha. I get to the paper, boy. Extra, extra. Fuck with me, you know that I got it. Come with me, let's take a trip to the islands. We up on the jet, we'll do more than just fly on it. Stand on that hill, you gon' die on it. Boom, boom. Baby, I'm not one of them, you should try on it. Miss me with all that, I'm on to the next. Fuck this up, I send you back to your ex. But good luck with that, this is big as it gets. మొత్తానికి గైస్ మనం దేని గురించి అయితే ఈ కార్ని తయారు చేసినామో అదైతే సక్సెస్ అయింది. ఆ గడ్డ ఎంత హైట్ ఉంది, ఆ గడ్డ పై నుంచి ఎక్కింది, దిగింది. కాకపోతే ఒకటే బాధాకరమైన విషయం ఏంటి అంటే మన స్టీరింగ్కి దానికి కనెక్షన్ అయింది. ఈ టైర్లు వచ్చేసి స్టీరింగ్ని ఆపరేట్ చేయనిస్తలేవు. ఇంత పెద్ద ఉండడం వల్ల మనము ఆపరేట్ చేసిన దిక్కు స్టార్టింగ్ నుంచి ఎలా పోతలేవు, అవి బుద్ధిన దిక్కు పోతున్నాయి. మళ్ళీ మన కార్ కూడా ఓల్డ్ కార్ కాబట్టి దాన్ని ఆల్రెడీ అరిగిపోయినట్టునే మొత్తమే పోయినాయి ఈ వీడియోలు. Came for my wins, I need my ends. This life is real, and play pretend. Came off the bench, I get it in. నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ ముంగటి పోతాం, ఫాస్ట్ వెనక పోతాం. మా బుద్ధున దిక్కు ఇది ఎటు పోతాడు. లెట్స్ స్టార్ట్. I get it in, I get it in, I get it in. I'm on my job, I get it done, but you should know that. Shine like a sun, a 101, you should know that. I get the front and in the back, you should know that. No need to stun, it's never cap, you should know that. All I know. ఆటో పైలట్ మోడ్. ఆటో పైలట్. Came for my wins, I need my ends. This life is real, and play pretend. Came off the bench, I get it in, I get it in, I get it in. Came for my wins, I need my ends. This life is real, and play pretend. Came off the bench, I get it in, I get it in, I get it in. I miss my baby, so I hit them on the FaceTime. I need it all for them, so no, I cannot waste time. Facing these oceans, feel the water on my waist. Paying taxes at a more than what you make now. Different bracket, eating off a different plate now. For my wins, I need my ends. This life is real, and play pretend. Came off the bench, I get it in, I get it in, I get it in. Came for my wins, I need my ends. This life is real, and play pretend. Came off the bench, I get it in, I get it in, I get it in. పోలేదురా అన్నీ.
ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది దీని పరిస్థితి. అప్పుడు వెళ్తున్నాయి లోపల కూలెంట్ మొత్తం చిత్తి అంత ఆరుతుంది ముందట. కార్ ఇంజన్ ఎంత హీట్ అయిందంటే మేము ఫస్ట్ గేర్లో ఇంత పెద్ద టైర్లను వేసుకొని తిరిగేసరికి కూలెంట్ మొత్తం చిత్తుతుంది సైడ్కు హీట్ అయిపోయి. ఇంజన్ కాడ మొత్తం పొగలు వస్తున్నాయి, ఇంజన్లకి కూడా మొత్తం పొగలు వస్తున్నాయి బయటకు. సో ఫైనల్లీ గైస్ ఇది మేము తయారు చేసిన మాన్స్టర్ టైర్ కార్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక వీడియో పైన నేను చెప్తున్నా మీరు కంప్లీట్ చేస్తలేరు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, కానీ స్టీరింగ్ ఖరాబ్ అయింది కదా, స్టీరింగ్ని రిపేర్ చేయించి దీన్ని రోడ్ పైకి ఎక్కించి పబ్లిక్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాము. 1 డేలో 20K లైక్స్ అయితే కంప్లీట్ చేసారు. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.